వాళ్ళెవరు? ఎవరి కోసం వెతుకుతున్నారు? నా కోసమేనా? ఇలా ఆరాటంతో కన్నవాళ్ళని వెతుక్కుని అవసరం వస్తుందని కలలో కూడా ఊహించలేదు స్వామి. ఏం చేయను? అందరూ అనాథ అనాథ అంటుంటే మా అత్తయ్య గారు పడే బాధని చూడలేక తెలుసుకోవాలనుకుంటున్నాను. కానీ అది నేను తెలుసుకోవాలనుకున్నంత మాత్రాన తెలుసుకునేది కాదు. ఎక్కడని వెతకను, అసలు ఎవరినని అడగను. నువ్వే దారి చూపించాలి స్వామి. దంపతులిద్దరూ గుళ్ళో రాత్రంతా జాగారం చెయ్యాలి. అదిగో కనకదుర్గమ్మవారి గుళ్ళో దీపం వెలిగించి ఆ దీపం కొండెక్కకుండా రాత్రంతా జాగారం చెయ్యాలి. కాలుస్తే మీరందరూ వెళ్ళిపోవచ్చు. అమ్మయ్యా, మనల్నుండమనలేదు, అది చాలు. పిల్లల్ని వదిలేసి మేం మాత్రం ఎక్కడికి వెళ్తాం పూజారి గారు? వాళ్ళు జాగారం చేస్తారు, మేమిక్కడే పడుకుంటాం. ఏంటి ఇక్కడా? ఇక్కడే. ఎలాగో వ్రతాలు పూజలు చెయ్యవు, కనీసం ఒక్క నిద్ర చేస్తేనైనా పుణ్యం వస్తుంది కదా. నాకు పుణ్యం రాకపోయినా పర్వాలేదు, నాకు నిద్రొస్తుంది. జాగ్రత్తమ్మా. రండి, దీపం వెలిగిద్దాం. రండి. ఏమండి, పూజారి గారు చెప్పారు కదా. చెప్పారు. కానీ మధ్యలో ఆగిపోతే కుటుంబానికే అరిష్టమని చెప్పారు, అది మర్చిపోకు. ఆ పరిస్థితి వస్తే ఒక చెయ్యి వేయటానికి మీరున్నారు కదా. అంత సీన్ లేదమ్మా, నేనే హెల్ప్ చేయను.
ఏమండి రండి. పూజారి గారు చెప్పారు కదా. దీపమమ్మ, దీపమమ్మ, నేనేమో ఎవరికి పుట్టానో తెలియదు. ఒక అయ్యకి దొరికాను. ఆ అయ్య తెచ్చుకుని నన్ను పెంచుకున్నారు. ఆ అయ్య చాలా మంచివాడు. నాకు ఏ కష్టం రాకుండా పెంచుకున్నాడు. అప్పుడు నాకు జీవితాన్నిచ్చాడన్న కృతజ్ఞత నాకుంటుంది కదా. ఏమడిగినా ఇచ్చి రుణం తీర్చుకోవాలి కదా. నాకేదైనా విలువైనది దొరికితే అయ్యకి సంతోషం కలిగిస్తుందంటే ఇచ్చేయాలి కదా. ఆ మాత్రం కృతజ్ఞత లేకపోతే మనిషిలా అవుతారు. దీపమమ్మా, ఆ మాత్రానికే ఇష్టం లేకుండా వదిలేశానంటే ఎలా? నా పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి కదా దీపమమ్మా. దీపమమ్మా, అంటే జరిగిందాని ఎలా ఉంది? ఏవండి, ఏవండి, మీకు విషయం తెలుసా? మా ఇంట్లో జాగారం జరిగితే ఎవ్వరికి నిద్ర రాకుండా నేను పాటలు పాడేదాన్ని. నా పాటలు వింటూ అందరూ భక్తిలో పరవశించిపోయేవాళ్ళు. పాడిన పాట పాడతాను. ఏం పాడాలి? సీతమ్మ వారి సీమంతం. సీతమ్మ రాముల వారిని ఎంతో ప్రేమించింది. ఎన్నో కష్టాలు పడుతూ రాముల వారి దగ్గరికి చేరాలని సముద్రాలు దాటి లంకలో కష్టాలు పడి చివరికి తన రాజ్యంలో రాణిగా ఉండి ఆ తర్వాత ఇద్దరూ ఒకటయ్యాక బంగారం లాంటి పిల్లలు పుట్టాక ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కలిసి సీతమ్మ వారికి సీమంతం చేశారు. అన్ని కష్టాలు దాటితే తప్ప సీతమ్మ వారికి ఆ సంతోషం దక్కలేదు. ఒకసారి నేను ఆ పాట పాడతాను. పాడతాను.
ఏమండి, నా పాట ఎలా ఉంది? చూడు, నాకు నిద్ర రాదు. తెల్లారేసరికల్లా కోడి గుడ్లంత కళ్ళు పెట్టుకొని మేల్కొనే ఉంటాను. సరేనా? ఆ? నువ్వు మాత్రం పాటలు పాడి నన్ను డిస్టర్బ్ చెయ్యొద్దు. లేదు, నా పాట బాగుంది. లేదని చెప్తున్నాను కదా. బాగుందండి. బాగోలేకపోతే మీరు పాట మొదట్లోనే పాట బాలేదని ఆపేసేవారు. పాట మొత్తం వినేసి ఇప్పుడు బాలేదు అంటే ఎలా? లోపల అన్నీ ఇష్టమే, బయటికి మాత్రం లేదు లేదు అంటారు. సరే అమ్మ తల్లి, నీ పాట బాగుంది, బ్రహ్మాండంగా ఉంది, గాన గంధర్వివి. సరేనా? హ్యాపీనా? సరే. నో, ఒక్కడనే పోయకూడదే. ఏంటి నిద్రపోయింది? ఓ, ఏదో ఒకటి చేయాలి. అయ్యో, దీపం కొండెక్కేటట్టుంది. ఏంటండి? ఆయిల్ అయిపోతుంది, ఏం నిద్రపోతున్నావు? లే, పట్టుకో. అయ్యో. అంటే ఆయిల్ అయిపోవచ్చింది, దీపం ఆరిపోతుంది కదా అని. పూజారి గారు చెప్పారు కదా అని అందుకే నేను లేపా. సరే కూర్చో.
ఏమండి, మళ్ళీ ఒకవేళ నేను పడుకుంటే మీరు లేపండి. ఏయ్ పిచ్చా. వచ్చేసారా? పూజ ఎలా జరిగింది? బాగా జరిగిందండి. కొడుకు కోడలు ఇద్దరు రాత్రంతా గుళ్ళో జాగారం కూడా చేశారు. కాలికేమైందమ్మా? ఏమైందంటే ఏం చెప్పమంటావు రాజా? అటు మీ చిన్న కోడలికి ఇంటి మీదున్న బాధ్యతకి ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటుందనడానికి నిదర్శనం. నీకు వారసుల్నిస్తానని మాటిచ్చింది కదా, ఆ కోరిక తీర్చడం కోసం వైదేహి ఎంత పెద్ద పూజ చేసిందో తెలుసా? మళ్ళీ చిన్న కోడలికి దండకం మొదలుపెట్టారు. కాలు తెగి రక్తం కారుతున్నా ఆపకుండా 108 బిందెలతో నీళ్లు మూసి అక్కడ ఎంత కష్టపడిందో తెలుసా? బావుగారు, రక్తం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. చెప్పడం కాదురా, నువ్వు కళ్ళారా చూసుంటే ఎంత మురిసిపోయేవాడివో. కుటుంబం కోసం కొడుకు ఆలోచిస్తే సంతోషం, అదే కోడలు ఆలోచిస్తే అదృష్టం. నాకు ఆ అదృష్టాన్ని పంచే కోడలు దొరికిందమ్మా. అందరికన్నా నీ అదృష్టం నాన్న, ఇంత మంచి భార్య దొరకడం. నిజమేనా? ఇంత మంచి భార్య అందరికీ దొరకదు. తమ్ముడు గత జన్మలో ఏదో గొప్ప పుణ్యమే చేసుంటాడు. దాన్ని పొగుడుతున్నట్టు లేదు, నేనొక వేస్ట్ దాన్నని చెప్తున్నట్టుంది. అదేంటక్క, కాఫీ తాగలేదు? బాగా కాలుతోంది, కాఫీ వద్దులే, చల్లని మజ్జిగ తీసుకురా. అదే, నిన్నంతా సరిగ్గా భోజనం నిద్ర లేదు కదా, బాగా వేడి చేసింది. ఇప్పుడు మళ్ళీ కాఫీ తాగడం ఎందుకు? మజ్జిగ తీసుకునిరా. అలాగే అక్క, తప్పకుండా. నీకు ఏది కావాలంటే అది. నిన్నందరూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు కదా, నీతో నా సేవలన్నీ చేయించుకుని ఎలా నేల మీదకి దించుతానో చూడు. హలో, మజ్జిగ అడిగాను కదా, ఇవ్వకుండా అలా వెళ్ళిపోతున్నావేంటి? అదా, రాత్రి ఇంట్లో లేం కదక్క, పాలు తోడు వేయలేదు. ఇదిగో ఇప్పుడు పెట్టాను తోడు. సాయంత్రానికి పెరుగయ్యాక మజ్జిగ కల్పిస్తాను. బాగా కాలుతోందన్నావు కదక్క, అదే వేడి చేసిందన్నావు కదా, అంజీతో నిమ్మకాయలు కూడా తెప్పించి మజ్జిగలో నిమ్మరసం కల్పిస్తాను. మొత్తం చల్లారిపోతుంది.